తప్పకుండా ఆంటీ. ఆంటీయా? మామ్స్ వేషం వర్కౌట్ అయింది. ఏంట్రాలుడు, నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఆంజనేయ భక్తుండ్రా. మామ్స్, నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది నువ్వు చూసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నేమైనా రెడ్ లైట్ ఏరియాకి తీసుకొచ్చాను? తీసుకెళ్తావు. పొండి పొండి. హాయ్ హాయ్, నీ పేరేంటి? కృష్ణస్వామి. నిన్ను షార్ట్ గా కిట్టు కిట్టు అని పిలవనా? ఎలాగైనా వీలు. కిట్టు కిట్టు. చూడు కిట్టయ్యా. గిత్త, ఒంగోలు గిత్త. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చానే. మామ్స్, ఏంటి? నా లవ్ చూడు, ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు. మన బట్టల కొట్టుకొచ్చిన అమ్మాయి తనే తనే. ఇదేనా? ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. అల్లుడు, అల్లుడు, అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? హలో ఆంటీ, కొంచెం జిప్ పెట్టరా. నాకు తెలీదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏంటి ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చి దూకాలా? ఇంకెక్కడి నుంచి దూకొచ్చు కదా. బట్టలన్నీ తడిపేసింది, తెల్ల పంది. వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాతులోని దూరేశాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. థ్యాంక్ యూ. అరవకు అరవకు. ఈ డ్రెస్ లో నేను చూడలేను అన్నావుగా, చూసేశానుగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఏంటంటే లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి చెప్పు. ఒక ఆడదాన్ని ఇంకో ఆడది వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? దొరికిపోయాడా? తెలిసిపోయిందా? అయ్యో, నన్ను వదిలేసి పారిపోతావా? ఆగమంటుంటే నువ్వు దొరికావా? నిన్ను అది చేయకుండా వదిలిపెట్టను. ఆగంటుంటే. అరే లక్ష్మి, నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి తరుగుతాడు. రేప్ చేయడానికి? ఆశతో తరిమాడు, కామంతో తరిమాడు, ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు. ఆంజనేయ భక్తునక్క తప్పు చేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఒట్టి అమాయకురాల్లో ఉంది. వీడి వెంట పడుతుంటే బాబోయని పారిపోతుంది. ఆ సీన్ చూసి నా చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, నా బైక్ కూడా కదలలేదు. అలా స్టన్ అయిపోయాను. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. మాట్లాడకు. ఏంటి కొడతాడేంటి? ఆంజనేయ భక్తుడని చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామాంధుడా. కామాంధుడా? లక్ష్మి, నేనప్పుడే ఏం చెప్పాను చెప్పు లక్ష్మి, ఏం చెప్పాను? అమ్మని ఏం యాక్టింగ్? ఈ మొహానికి ఏ గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా? ఇట్రా కన్నా. బావగారు పిలుస్తున్నారు, వెళ్ళరా? రాకన్నా.
నాకు ఓ కొడుకున్నాడు. బంగారం బంగారం రా. ఇంతవరకు ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశాడా? పోనీ అలా చూశాడని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్తాను కదా. ఆ బావ- ఎవరైనా అలా చెప్తే నేను నమ్ముతానా? చెప్పిన వాడి ప్రాణాలతో వదులుతానా? తిరుగుబోతా. చాలా ఆపండి. ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము వాడిని అలా పెంచలేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అక్క ఏడవకురా తమ్ముడు. ఆయన కొడుకు ఆయనకి బంగారం అయితే నువ్వు నాకు వజ్రం రా. ధైర్యంగా ఉండు. ఆ, ఓసిన పిచ్చి పెళ్ళాం, నా 2 కళ్ళతో నేను చూశానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం. తరివిందే వాడి కదయ్యా, వాడే. నా హైటా నాన్న? అవునరా. అయ్యయ్యా గలీజ్ మావయ్య. ఇక మీద తనతో చేరను నన్ను కూడా చెడగొడతాడు. ప్లేట్ పిరాయిస్తావరా? ఆ తర్వాత తరుముతున్నప్పుడు ఏదో మాట అన్నాడే, ఏమన్నాడు? ఏ తప్పు చేయకుండానే అబండాలు వేసేస్తున్నాడే. ఆ కనిపెట్టేశా, దొరికింది. ఏయ్ నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు. అది అంటే ఏంటండి? అది అంటే యాక్చువల్ గా ఏంటంటే దాని గురించి నలుగురిలో వివరంగా నేను చెప్పలేను, కానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి. ఏంటి? ఆ అమ్మాయిని తరవటం వరకేనా, లేక అది ఇది ఏదైనా చెప్పరా చెప్పరా మ్మ్. చెప్పరా. ఎక్కడ ప్యాసింజరు ఇప్పుడు నా ఆటో ఎక్కకుండా ఎక్కడికి వెళ్తాడు చచ్చినాడు. ఏ పిల్ల వస్తా? ఎక్కుతావా ఆటో? ఎంత? ఎందాక? నా కిక్కు దిగేదాకా నీ మీటర్ వేడెక్కేదాకా తిరిగి ఇందిరా పార్క్ పోని. ఎక్కు. గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా, బయలుదేరుతున్నాను. బయలుదేరా. పహిల్వాన్ గారు, మీటర్ బాగా వేడెక్కిందాకా తిప్పమన్నారుగా, తిప్పా. చేయి వేస్తేనే కాలు పెట్టింది బాబు. మొత్తం 300 రూపాయలు అయిందండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ పిల్ల ఆ? చాలా బాగున్నావే. నేనెట్ట ఉంటా నీకు ఎదుగురా గొట్టం. త్వరగా డబ్బులు ఇవ్వండి, అసలే చలిగా ఉంది. ఆ? అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేయేస్తారు? చేశాను. అయ్యయ్యో! డబ్బులు అమ్మో! కావాలా? అయ్యో! నీ డబ్బులు వద్దు, వద్దు, దేవుడా! అమ్మో! అమ్మో! అయ్యో! అయ్యో! ఏం చేస్తావురా? అయ్యయ్యో! రామా! అయ్యో! వామ్మో! వామ్మో! అయ్యయ్యో! దేవుడా! అమ్మో! అయ్యో! అయ్యో! అమ్మో! అయ్యో! రామా! రామా! చచ్చిరా! డబ్బులు ఇస్తానే నీకు. అయ్యయ్యో! అయ్యో! ఏయ్! అయ్యో! నా చేతిలో నుంచి అయ్యో! తప్పించుకున్నావా కదా? నా ప్రాణం పోయిందా, నాయను? వామ్మో! అయ్య బాబోయ్! అయ్యో! అయ్యో! అమ్మో! అయ్యయ్యో! అయ్యో! అమ్మో! అమ్మో! అయ్యో! అమ్మో! ఆహా! ఓహో! అయ్యో! అమ్మో! అసలు ఏం జరిగింది? అది అడగొద్దు. కొట్టారా? చిత్తుగా కొట్టాడు. ఎక్కడ కొట్టారు? అది అడగొద్దు. దోచుకున్నారా? పూర్తిగా దోచుకున్నాడు. ఏం దోచుకున్నారు? అది అడగొద్దు. దెబ్బెక్కడా? అయ్యి బాబోయ్! అది అడగొద్దు తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పవేంటి? ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మో! అమ్మో! పోసే నీ అమ్మ కడుపు మాడు. ఇక్కడ కొట్టాడు. అమ్మా! అమ్మోయ్! అరే ఒరే ఎల్కే బాలు, ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా. ఈ ఎదలాలోచనందుకురా నీకు. ఆడేషం వేశాడు, జల్లేసుకొని కులుక్కుంటూ. అమ్మో! కులుకుడు ఎక్కువైపోయింది. పోనీ వేసుకుంటే వేసుకున్నావు, ఏ గొట్టం కండో చూసుకోవచ్చు కదా. ఏనుగంత పర్సనాలిటీని ఎక్కించుకున్నావు కదరా. ఎక్కించుకున్నాడువి ఎటు పోవాలండి అని అడిగావా? వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. పొదలు తాటకు తీసుకుపోయాడు. అమ్మో! అది తలుచుకోకూడదు. అయ్యో!